60 ఏళ్ళు మీరు పాలించారు. ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి గారు, ఆయన ఈ జిల్లాకు కూడా అధ్యక్షులు, వారు చాలా సీనియర్స్, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి 60 ఏళ్ళలో మన కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది కదా, మనం రాజమండ్రికి ఏం చేశాము అని చెప్పి ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంతే తప్ప నిరంతరం రాజమండ్రిని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఒకవైపు కడియంలో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ కానీ, అలాగే కేంద్రీయ విజ్ఞాన సంస్థ ఏదైతే మనకి సైన్స్ మ్యూజియం కానీ, ఇలాంటి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయే, మీకు అవి కంటికి కనిపించడం లేదా? మన CII వైజాగ్ లో సమావేశం సదస్సు జరిగితే అందులో రాజమండ్రికి పరిశ్రమలు తీసుకురాలేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా మీ కుటుంబ సభ్యులు, వారి నుంచి మీరు రాజమండ్రికి పరిశ్రమలు తీసుకురాలేరా అని ప్రశ్నించడం నిజంగా చాలా హేయబద్ధకం. ఎందుకనంటే కుటుంబం వేరు, రాజకీయం వేరు. రాజమండ్రికి ఏది అవసరమో, ఈ పార్లమెంట్కి ఏది అవసరమో, ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఏది అవసరమో ఎంపీ పురంధరేశ్వరి గారికి బాగా తెలుసు. ఈ యొక్క మన జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి మన జిల్లా. అన్ని మండలాలు తీసుకుంటే గనక వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా. అందుకని అగ్రి బేస్డ్ కంపెనీస్ ని మనం తీసుకొని రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించాలి, ఉపాధి బాగా కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము. కొన్ని కంపెనీస్ తో కూడా టైఅప్ పెట్టుకుంటా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందస్తుగా తాటాకు చప్పుళ్ళు చేయదు, పనిని పూర్తి చేస్తుంది. చేసిన పనిని ఇదిగో మేము ఇది చేసామని చెప్పి తెలియజేస్తుంది. అంతే తప్ప ఉనికిని కోల్పోయినటువంటి నాయకులు, రిటైర్ అయిపోయినటువంటి నాయకులు మాట్లాడిన మాటల్ని పదే 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 అసత్య ప్రచారాలు మీరు చేస్తా ఉన్నారు. మేము ఎప్పుడూ కూడా ప్రజాసేవలో ఉంటాము, కానీ మీరు రోజు ఖాళీగా ఉండే మాట్లాడే అసత్య, అబద్ధ, నిరాధారమైనటువంటి మాటలకు సమాధానం ఇవ్వాలంటే మేము ప్రజాసేవలో ఉండేవాళ్ళం. అభివృద్ధి జరుగుతూ ఉంది. అలాంటి వారి నాయకత్వంలో మన ఎంపీ పురంధరేశ్వరి గారు పనిచేస్తూ రాజమండ్రి రైల్వే స్టేషన్ కి అభివృద్ధి కోసం అని చెప్పి 269 కోట్ల రూపాయల పైనే నిధులను రప్పించి 4, 5, 6 ప్లాట్ఫామ్స్ ని మనం ఎక్స్పెన్షన్ చేయడం జరిగింది. అలాగే తూర్పు రైల్వే స్టేషన్ ప్రాంతం ఏదైతే ఉందో, రోడ్డు ఏదైతే ఉందో, ఆ ప్రాంతం కూడా అభివృద్ధిని చాలా వేగంగా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. పుష్కరాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజాప్రతినిధులతోటి వారు కోఆర్డినేట్ అయ్యి ఏదైతే ప్రయాగ్రాజ్ లో జరిగినటువంటి మహాకుంభమేళ ఏదైతే జరిగిందో దానికంటే కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పి పురంధరేశ్వరి గారు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో, అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అవసరమైనటువంటి నిధులను రప్పించాలని చెప్పి ఆ ప్రయత్నం కూడా చాలా విరివిగా చేస్తా ఉన్నారు. నేషనల్ హైవేస్, అసలు వీళ్ళ పాలనలో నేషనల్ హైవేస్ అనే ఆలోచన ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు నేషనల్ హైవేస్ లో ఎన్ని మార్గాలు ఉంటాయో వీరికి తెలుసా అని అంటా ఉన్నాను. రాజమండ్రి నుంచి మీరు చూసుకుంటే కనుక కొవ్వూరు మీదుగా, నల్లజర్ల మీదుగా అటు ఏలూరు, విజయవాడ మార్గం తీసుకుంటే కనుక ఎంత సుందరంగా ఉంది నేషనల్ హైవే. అదేవిధంగా దేవరపల్లి నుంచి ఖమ్మం రోడ్డు వెళ్ళేటువంటి నేషనల్ హైవే, గ్రీన్ నేషనల్ హైవే ఏ విధంగా తయారైంది, ఇది కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. అదేవిధంగా విమాన సర్వీసులు, అసలు మీరు రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూడనటువంటి పాలనా నాయకులు మీరు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎంత గణనీయంగా అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ తెలుసు. అనేకమైనటువంటి సర్వీసులు, రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్ కి వెళ్ళాలి, సమయం వృధా అయ్యేది. ఇప్పుడు ఢిల్లీ సర్వీస్ వచ్చింది, ముంబై సర్వీస్ వచ్చింది, తిరుపతి సర్వీస్ వచ్చింది. అదేవిధంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి 60 ఏళ్ళు మీరు పాలించారే, ఏం చేశారు? ఇప్పుడు మా హయాంలో మెడికల్ కాలేజీని తీసుకుని వచ్చాం, హాస్పిటల్ని ఎక్స్పెన్షన్ చేశాం. అప్పుడు 100 మందికి మాత్రమే
అందేటువంటి ఆ సర్వీసెస్ సేవల్ని ఇప్పుడు వేల మందికి మనం పంపించాం. ఒకప్పుడు రాజమండ్రి నుంచి మాట్లాడితే కాకినాడకి మీరు రిఫరల్ హాస్పిటల్ చేశారు రాజమండ్రిని, కానీ ఇప్పుడు రాజమండ్రిలో అనేకమైనటువంటి సేవల్ని మనం అందిస్తా ఉన్నాము. డాక్టర్స్ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము.